శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే దేశాల్లో విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నా వీడియోలు చూస్తూ నాకు ఫోన్లు చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జనవరి 1 తారీఖు నుంచి 31 తారీఖు జనవరి వరకు కూడా చెప్పుకుందామండి. దానికంటే ముందర మీరు ప్రతి రెగ్యులర్గా చెప్పినట్టే మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఉండాలండి. ఉంటే మనం జాతకాలు చెప్పచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మ్యారేజ్ కానీ, లేకపోతే మ్యాచింగ్, వధువుకి వరుడికి సంబంధించినటువంటి మ్యాచింగ్ అంటాం కదా, అవి చేయడం కానీ, లేకపోతే గృహప్రవేశ ముహూర్తాలు, ఒడుగు ముహూర్తాలు, ఇవన్నీ కూడా మా ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే పెడతానండి. మాకు ఎవరు లేరు, నేనే పెడుతూ ఉంటాను. ఎవరు లేరంటే నేనే ఇవన్నీ జాగ్రత్త చూసి చేస్తుంటాను. మీకు ఏమాత్రం తెలుసుకోవాలనుకున్నా, మీరు ముహూర్తాలు కానీ పెట్టించుకోవాలనుకున్నా, లేదా మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. ఒకవేళ నేను ఇలాగ షూటింగ్స్లో కానీ బిజీగా ఉన్నప్పుడు మీరు వాట్సాప్లో పెట్టండి. వాట్సాప్లో మీకు ఏం కావాలో ప్రాబ్లమ్స్ రాయండి. నేను తప్పకుండా మళ్ళీ మీకు ఫోన్ చేసి మీ పరిష్కార మార్గాలు చెప్తాను. ముఖ్యంగానండి, ఈ సంవత్సరం 2025 జనవరి నుంచి 2025 డిసెంబర్ వరకు కూడా, అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా ముందర ముఖ్యంగా మనం జనవరి తెలుసుకుంటున్నాం కాబట్టి మీ అందరికీ కూడా జనవరి ఈ కొత్త సంవత్సరం మీ అందరికీ, అంటే మీరు చూస్తున్న వాళ్ళందరికీ, 12 రాసుల వాళ్ళకి, అలాగే మీరందరికీ పేరున ప్రతి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుండాలని, ఆనందంగా, తృప్తిగా, ఐశ్వర్యప్రదంగా మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలని, అంటే ఉద్యోగంలో కానీ, వివాహం కానీ, పుత్ర సంతానం కానీ, సంతాన యోగం ఉంటుందా, పుత్ర సంతానం అంటే సంతాన యోగం, ఇలాగా మీకు అన్నీ కూడా కోరిన కోరికలు, మంచి కోరికలు నెరవేరాలని, అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా ఆనందంగా పిల్లా పాపలతోటి, మీ కుటుంబ సభ్యులతోటి ఎప్పుడు కూడా అలా నవ్వుతూ ఉంటారని కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు కలిసి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం, ఈ నెల మొత్తం కూడా జనవరి నెల, కొత్త సంవత్సరం 2025 చాలా బాగుంటుందండి. మీకు అందులో డౌటే లేదు. ఇంకోటి అంటే మీ రాశిలోనే అత్యంత రాజకారకుడు కుజుడు మీ రాశిలో ఉండడం, అంత అంటే కోపాన్ని అధికంగా ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి అంతే. కానీ మంచి మీ మనస్సు ఉన్నవారు వేరు, దానగుణం ఎక్కువ, సహాయ సహకారాలు చేస్తూ ఉంటారు. బంధువులు మీ ఇంటికి రావాలంటే ఇష్టపడుతుంటారు. అది గొప్ప అదృష్టం అండి. అది బంధువులు రాక మీకు ఇష్టం. కాకపోతే అంటే శని ప్రభావం వల్ల, శని ద్వితీయ భావం చూడడం వల్ల మీరు దూరంగా, అంటే ఉన్న ఊరి నుంచి దూరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీకు రావాల్సినటువంటి బాకీలు, అయితే ధనము కొద్దిగా లేట్ అవ్వడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఏదేమైనా మీ రాశికి 3వ భావంలో కేతువే రాజయోగకారకుడు, గురుదృష్టి ఉంది. రాజయోగకారకుడు అంటే అర్థం ఏంటంటే మీకు అన్ని సర్వశుభాలు కలిగించడానికి, అన్ని రంగాల్లోనూ విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే మీ తమ్ముళ్ళని, మీ తోబుట్టువుల్ని, వాళ్ళని వాళ్ళకి బాగా చూసుకోవడం అంటాం కదా, అది చేస్తుంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల్లో మీకు ఆనందము, సహాయ సహకారాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఆనందకరమైన ప్రయాణాలే ఎక్కువ ఉంటాయి. మీకు 4th భావాన్ని కుజుడు చూడడం వల్ల ధనయోగము, మ్యూజిక్లో బాగా రాణించడము, అలాగే భూయోగం కలగడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే మీకు 6వ భావంలో బుధుడు ఉన్నాడు. 4వ తారీఖు నుంచి 6వ భావంలో బుధుడు మంచివాడు కాదా? మంచివాడేనండి. మీ మేనమామలకి వృద్ధి కలిగిస్తుంటాడు. మీ బిజినెస్ పట్ల బాగా రాణింపు ఉంటుంది. విదేశ పర్యటన అయ్యేది చేస్తుంటాడు. బిజినెస్లో కూడా కొత్త పార్ట్నర్స్ని చేర్చుకున్నట్టుగా చేస్తుంటాడు. ఆ బుధుడికి ఇంకా చెప్పుకుందాం. 6వ భావంలో బుధుడే మీకు చాలా యోగాన్ని ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. కాకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ కొద్దిగా ఇవ్వడానికే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా 7వ స్థానంలో రవి బుధుడు కాంబినేషన్, కుజుడు చూస్తున్నాడు, గురుడు చూస్తున్నాడు, పర్ఫెక్ట్గా బాగున్నాయి. ఏం చెప్పాలి, రవి బుధుడు కాంబినేషన్ అంటే ముఖ్యంగా వివాహ శుభకార్యాలు, అంటే ఇప్పుడు సెటిల్ అయినా నెక్స్ట్ ఫిబ్రవరి మాఘమాసం నుంచి జరగడానికి అవకాశం ఉంటుందండి. అంటే వివాహ శుభకార్య వేడుకలు మీ ఇంట్లో జరగడానికి అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులు మీ ఇంటికి వస్తారు ఎక్కువగా. అంతేకాకుండా 7వ స్థానంలో రవి బుధుడు ఉండి గురుదృష్టి కుజదృష్టి ఉందంటే ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో బిజినెస్లు విస్తరిస్తూ ఉంటారండి. వాళ్ళు బాగా కొత్త బిజినెస్లు చేయడము, కొత్త పార్ట్నర్స్ని చేర్చుకోవడము, కొత్త ఈవెంట్స్ చేసుకుంటూ ఉండడము,
అలాగా మీ వ్యాపార విస్తరణ బాగుంటుంది. అలాగే విహారయాత్రలు కూడా చేస్తూ ఉంటారు. అలాగే మంచి మంచి బట్టలు కొనుక్కోవడము, సంగీతం బాగుండడము, ఆభరణాలు, వాహనాలు కూడా రవిబుధులు కారకులవుతారు. అంతే కదండి, మీకు గురుదృష్టి కూడా ఉంది కదా. ఈ ఫైనాన్స్ అంటాం కదా, రవిబుధులు కారకులు ఫైనాన్స్. గురుదృష్టి ఉంది కాబట్టి ఫైనాన్స్ అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటాం. అంటే చార్ట్ అకౌంటెన్సీ, సిఎంఏ, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, ఐసీడబ్ల్యూ అనే వాళ్ళం ఇదివరకు మనం, ఇప్పుడు సిఎంఏ అంటున్నామండి. సో సిఎంఏ ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ పాస్ అవ్వడము, ఎగ్జామ్స్లో వాళ్ళకి అద్భుతంగా రాణించడము, ముఖ్యంగా వీళ్ళందరికీ మంచి మంచి ఉద్యోగాలు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఫైనాన్స్ రంగంలో అంటే చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ వాళ్ళకి బాగున్నాయి. అలాగే కాస్ట్ ఆడిటర్, గవర్నమెంట్ ఆడిటర్స్ అంటాం కదా, వాళ్ళకి కూడా అద్భుతమైన ఫలితాలు బాగుంటాయి. ముఖ్యంగా సప్తమ భావంగా చూసుకుంటాం కాబట్టి వ్యాపారంలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అష్టముల శని కదా, అష్టముల శని మంచివాడు కాదండి. జనరల్గా మనం చాలాసార్లు మనం చెప్పుకున్నాం ఏంటంటే అష్టమ స్థాన శని దోషం మీకు ఉంది. ఏదేమైనా మనం మంచి మంచి ఫలితాలు ఉన్నాయి మీకు అన్ని గ్రహాల వల్ల. కానీ శనీశ్వరుని మాత్రము మనం అశ్రద్ధ చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు ఆయన్ని. అంటే ఏంటి, చక్కగా పూజలు చేసుకోవడము, ఆయనకి ఆయన ఆయన కరుణిస్తే అన్ని మంచి పనులు జరుగుతాయి కదండి, అనేక బ్లెస్సింగ్స్ ఉంటాయి. అందుకని శనీశ్వరుని మనం తైలాభిషేకాలు, నూనెతో అభిషేకం చేయించుకోవడము, శనివారం ఆంజనేయ స్వామి పూజించడం, ఇవన్నీ మీకు తెలియదు ఏం లేదు. సో ఇవన్నీ చేయించుకోవడం వల్ల శని యొక్క దోషాలు కూడా పోగొట్టుకోవాలి మీరు. వీరుంటే శనీశ్వరుడు జపం కూడా చేయించుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. సో అది ఫైనాన్షియల్ మ్యాటర్, ఫైనాన్స్ చూసుకుని, డబ్బులు చూసుకొని చేసుకోవాలి తప్ప ఎప్పుడు కూడా మీరు అప్పులు చేసి చేయకండి. సరే, ఆ పక్క పెడితే శుక్రుడితో కలిసిన రాహువు అంటే యాక్చువల్గా భాగ్యస్థానంలో శుక్రుడు అంటే స్త్రీల ద్వారా వాళ్ళంటే మీ తోబుట్టువులు అవ్వచ్చు, మీ మదర్ అవ్వచ్చు, అక్కయ్యలు కానీ చెల్లెలు కానీ ఇలాగ మీ తోబుట్టు అంటే స్త్రీల ద్వారా అంటే వాళ్ళనమాట. వాళ్ళ ద్వారా మీ సహాయ సహకారాలు పొందుతారు. వాళ్ళకి మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శుక్రుడు భాగ్యస్థానంలో శుక్రుడు ఫ్లైట్ ఎక్కించడానికి, పుణ్యక్షేత్ర దర్శనం చేయడానికి, అలాగే కొంతమంది ఎయిర్ ఫోర్స్ అంటారు సరే, వాళ్ళ అకాడమీ అంటారు కదా, వాళ్ళ వ్యాపార విమాన సంస్థ వ్యాపారాలు అంటాం డెవలప్ అవడానికి. ఎందుకు విమానాలు చెప్తున్నాను, రాహు కారణం ఉంది, నా సొంత వ్యక్తం కాదు. శుక్రుడు ఉన్నాడు కాబట్టి పుణ్యక్షేత్ర దర్శనాలు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు మీరు. ముఖ్యంగా ఫారిన్ యోగం ఎక్కువ. భాగ్యంలో శుక్రుడితో కలిసి రాహు ఉన్నాడంటే యాక్చువల్గా మీకు శుక్రుడు మంచివాడా కాదు కదా, 4th house లార్డ్ పాపి, అయినా కూడా మీకు యోగాన్నే ఇస్తాడండి. భాగ్యంలో ఉన్నాడు కాబట్టి ధన సంపదను ఇస్తాడు. లక్ష్మీ స్థానంలో శుక్రుడు ఉన్నాడు, మీరు అర్థం చేసుకోండి. అంటే నిజంగా లక్ష్మీదేవి మనకి వచ్చేస్తుందా, బాగా కోట్లు వచ్చేస్తాయా? కాదండి. మనకి ఎంత రావాలో మన పూర్వజన్మ చేసుకునే పుణ్యఫలం వల్ల, మన జాతకాల ప్రభావం వల్ల, జరుగుతున్న దశల ప్రకారం వల్ల మనకి రావాల్సిన సంపదలు పెరుగుతాయి. అదనమాట. స్త్రీలో శ్రేష్ఠుడు అనిపించుకోవడము, మీ సంతానం బాగా డెవలప్ అవ్వడము, పుత్రికా సంతానం వల్ల మీకు యోగం కలగడము జరుగుతాయి. భాగ్యస్థానంలో శుక్రుడు ఉండడం వల్లనే సినిమా రంగ పరిశ్రమ ఉన్న వాళ్ళు కూడా, సినిమా రంగం కానీ టెలివిజన్ రంగాన్ని, టెలివిజన్ రంగం మీకు తెలుసు కదా, కళారంగం ఉంటాం, వాటిలో కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి. అలాగే చదువు రీత్యా, ఉన్నతమైన చదువు రీత్యా, బిజినెస్ల రీత్యా విదేశాలు వెళ్తారు. రాహుని మాట్లాడే, అందుకని మీరు అమ్మవారిని పూజించండి, విపరీతమైన రాజ్యం కలుగుతుంది. సరే, ఆ పక్క పెడితే 10th హౌస్ని చూసుకోండి. 10th హౌస్కి శని దృష్టి ఉందండి. 10th హౌస్ లార్డ్ బాగున్నాడు. అంటే ఏంటంటే మీకు కుజుడు కారకత్వాలు ఉండే ఉద్యోగాలు, అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అంటారు సరే, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్స్, కంప్యూటర్ హార్డ్వేర్స్ అంటాం అవి, అలా నాకు గుర్తుని చెప్తున్నాం అనుకోండి. అలాగా ఈ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఈ ఫార్మా రంగము, సిమెంట్ అంటాం సరే, కోలు, ఈ రంగాల్లో పనిచేసే ఉద్యోగస్తులకి మాత్రము కొద్దిగా చికాకులు కానీ, అదే రావాల్సిన డబ్బులు రాలేకపోవడం కానీ, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా అండి. అయితే వాళ్ళు కొంచెం డెవలప్మెంట్స్ అంటే వాళ్ళ ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు తక్కువ ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. దానివల్ల భయపడే సంవత్సరం లేదు. 10th హౌస్ లార్డ్ స్ట్రాంగ్గా ఉన్నాడుగా మాత్రం మర్చిపోకూడదు. రేవతి దృష్టి కూడా ఉంది. లాభస్థానంలో గురుడు, 11వ భావంలో గురుడు మీకు, అలాగే రాహు భాగ్యస్థానంలో శుక్ర రాహులో మీకు విశేషమైన యోగాన్ని కలిగిస్తున్నారు. లాభస్థానంలో రాహు అంటే మీకు ఫైనాన్స్ రంగంలో బాగా డబ్బులు వచ్చేట్టు చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు సరే, వాటిలో కూడా ఫైనాన్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అని వింటూ ఉంటాం కదా మనం, వాటిల్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మీకు దాన్ని డెవలప్ చేసుకుంటే చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు. ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి, బంగారము, బట్టలు, పుస్తకాలు, స్టేషనరీ, అవి, ఫుడ్ బిజినెస్, ఏ బిజినెస్ చేసినా కానీ మీకు బాగా డెవలప్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అద్భుతమైన ఫలితాలు మీకు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. 11వ భావంలో గురుడు మీ అన్నయ్య గారికి చాలా బాగుంటుంది, అక్కయ్యలకు కూడాను. అలాగే కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ పని, బంధువులు మీకు రావడము, ఇంటికి రావడము, అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు, ఇందా చెప్పిన పుణ్యక్షేత్ర దర్శనాలు, గంగా స్నానం, ఈ గంగా స్నానాలు చేయడం కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. అలాగే 11వ భావం చాలా మంచి యోగాన్ని ఇస్తాడు మీకు.
వ్యాపారాల్లోనూ బాగా లాభాలు రావడానికి అవకాశం ఉంది. భాగ్యస్థానము, లాభస్థానాలు మీకు 2 కూడా నిండుగా చాలా బాగున్నాయి కాబట్టి ప్రతి రంగంలోనూ మీకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిందంటే అమ్మవారే. కనకదుర్గ అమ్మవారు అవ్వచ్చు, పార్వతీదేవి అవ్వచ్చు, మీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడు అమ్మవారు అంటే అమ్మవారిని పూజించడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయి. అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.